కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు. వెల్కమ్ సార్. మీకు విజ్ఞప్తి కూడా ఉందండి, లాస్ట్లో చెప్తాను. మీకు రిక్విజేషన్ అది 100%. లెనిన్ సినిమా మా అందరికి కూడా, ముఖ్యంగా నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఈ సినిమా దర్శకుడు నందకిషోర్ గారు అలియాస్ మురళీకిషోర్ అబ్బూరు. నేను సినిమా పరిశ్రమకు వచ్చి 30 years పైన అయిందండి. మధ్యలో 13 సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్, అమరావతి వీటన్నిటితోటి ఒక 13 సంవత్సరాలు గడిపేశాను. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిశ్రమకు వస్తే ఘనమైన స్వాగతం ఇచ్చిన మీ గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా ఏం మారలేదండి, ఎప్పటికీ మారదు కూడా. ఇండియన్ సినిమా ఆల్ అబౌట్ ఈస్ ఎమోషన్, గ్లామర్, ఇవి రెండే ఉంటాయండి. ఎన్ని తరాలు మారినా సరే ఎమోషన్ అనేది ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫార్ములా ఎప్పటికీ మారదు. కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రతి సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, వస్తాయి కూడా. అదే ఇండియన్ సినిమా. చాలా స్క్రిప్ట్లు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి వస్తే చాలా బాగుంటుంది. కొంతమంది మంచి కథలు తీసుకొని వస్తారు, ఎగ్జిక్యూషన్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది పరిశ్రమలో ఒక 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి గొప్పగా రాసుకొని లెనిన్ అనే ఒక సినిమాని, తన ఊర్లో ఉన్నటువంటి పాత్రలని, ఇన్ని పాత్రలని ఒక మాస్ హీరో సినిమాలాగా మార్చడం అనేది అది అనుభవంతో మాత్రమే వస్తుందని నేను తెలుసుకున్న సత్యం. ఈరోజు మీరందరూ ప్రూవ్ చేసిన సత్యం ఈ సినిమా. చాలా సినిమాలకి ఫైట్స్ వర్కౌట్ అవుతాయి అంటారు, లేదంటే పాటలు వర్కౌట్ అవుతాయంటారు. ఈ లెనిన్ సినిమాకి మాత్రం వర్కౌట్ అయింది ఖచ్చితంగా 200% కథ మాత్రమే. కథ రాసుకున్న, కథ నడిపిన విధానాన్ని. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే రాజమౌళి గారి దగ్గర నుంచి ఈరోజు సక్సెస్ అయిన ఈ సినిమా లెనిన్ సినిమా వరకు ఈ డైరెక్టర్లందరూ కూడా ఫాలో అయింది ఫ్యామిలీ, సెంటిమెంట్, డ్రామా, మంచి పాటలు, మంచి ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్స్లు. వీటిని నమ్ముకొని వీళ్ళు హిట్లు కొడుతున్నారు తప్ప, కొరియన్ సినిమాలో తప్పేం కాదు, ఒక సినిమాని అడాప్ట్ చేసుకోవటం తప్పేం కాదు. కానీ నేటివిటీ కథని అద్భుతంగా మలుచుకొని వాళ్ళ పక్కూరు, మీ పక్కూరే కదండి రామాపురం, వాళ్ళ పక్కూరు రామాపురం తిరుపతి దగ్గర, ఆ ఊర్లో ఉన్న కథని, వాళ్ళ ఊళ్ళో చెర్లోపల్లిలో ఉన్న క్యారెక్టర్స్ని అన్నింటినీ పెట్టుకొని, తన చుట్టూ ఉన్న జరిగిన సంఘటనలన్నింటినీ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి డ్రామాని ఈరోజు ఈ సినిమాలో మనందరం చూసాం. బ్లాక్ బస్టర్ చేశారు మీరందరూ కూడా. నిజంగా ఈ దర్శకుడు ఈ తరానికి ఒక రాజమౌళి గారిలాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ దగ్గర అది ఉంది, మీకు పేషెన్సీ ఉంది, మీరు కష్టపడ్డారు, మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. వంశీ గారు కానీ, అఖిల్ బాబు కానీ మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. మీరు ఎంత చూపించాలో పేషెన్సీ ఈ సినిమాకి అంత చూపించారు కాబట్టే సినిమా ఎప్పుడు పేషెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటుందండి. ఆ పేషెన్సీని ఎవరైతే ఎదుర్కోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలుగుతారు. సో ఇంత మంచి సినిమా తీసి దాంట్లో ఎతిరాజులు అనే ఒక పాత్ర నాకు ఇచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వంశీ గారు ఈ రోజున ఇండస్ట్రీలో సంవత్సరానికి 12 సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ 12 సినిమాలకి, ఈ సంవత్సరం అయితే 12, లేదంటే 10, 8, 12 సినిమాలకి సార్, దుర్గేష్ సార్ మీతో చెప్పాలనుకున్నది ఇదేనండి. 12 సినిమాలు అంటే రోజు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు ఈరోజు 40 సినిమాలు జరుగుతూ ఉన్నాయి సార్. 40 సినిమాలకి, ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ 4000 మంది
టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు సార్. జూనియర్ ఆర్టిస్టులు ఇంకో 4000 మంది పనిచేస్తారు సార్. టోటల్గా ఒక్కరోజు ఒక ఇండస్ట్రీలో 10,000 మందికి ఇన్స్టెంట్గా జాబ్ దొరుకుతుంది సార్. ఇది గడిచిన 2 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను. ఈ ప్రాంతంలో కూడా సినిమా ఇండస్ట్రీ రావాలి. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా కళాకారులకు అవకాశం కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక చాలా కంపెనీలకి మీరు సైట్లు ఇస్తూ ఉన్నారు. ఒక చిన్నది ఒక 20 ఎకరాల 30 ఎకరాల జాగా సినిమా పరిశ్రమ, ఇది సినిమా ఫిలిం నగర్, ఇలాంటిది ఏమన్నా ఇస్తే మాత్రం ఈరోజు ఇక్కడ ఇందాక ఈ పిల్లల్ని చూశాను, డాన్స్ చేసిన పిల్లలందరూ కూడా వీళ్ళంతా లోకల్ టాలెంట్ సార్. ఇదంతా లోకల్ టాలెంట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈ తరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే విడిపోయారు కాబట్టి ఈ ప్రాంతం పిల్లలకు కూడా పరిశ్రమ దగ్గరైతే చాలా బాగుంటుందని చాలా సందర్భాల్లో మాట్లాడానండి. ఖచ్చితంగా ఈరోజు మీరే వచ్చారు. మీరు ఖచ్చితంగా ఇది ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ఇది విన్నవించండి సార్. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి. తెలుగు సినిమా అనేది చిన్నదిగా సార్, చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇంకొక రాష్ట్రం అయినా సరే, ఇంకో తెలుగు రాష్ట్రం అంటే అమెరికాలో కూడా ఉన్నారు మన వాళ్ళు. అంత పెద్ద పరిశ్రమ ఇది. సో ప్లీజ్ సార్, ఇక్కడ కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది అలాగే అఖిల్ బాబు, నేను ఒక్క మాట చెప్పాలనుకున్నాండి మీకు. మీది ఇది 8వ సినిమా కదండి? 8 మనం యాక్ట్ చేశారు మీరు. అఖిల్ బాబుకి వచ్చిన నంబర్ 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8, నరేంద్ర మోడీ గారిది 8, గంగూలీ గారిది 8. 8 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 8 నెంబరు కష్టపెడుతుంది, చాలా కష్టపెడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో వర్కౌట్ అవుద్దండి ఈ సినిమాలు. అలాగే మీ ఫస్ట్ సినిమాలో మీకు ఇంకొక సెంటిమెంటు నేను మొన్న ఈ మధ్య చూసి గమనించింది, కన్నయ్య, శ్రీసింధులో కూడా ఇంకో కన్నయ్య ఉన్నాడు. సో నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మా టీవీలో ఇంటర్వ్యూలో చూశాను. నాన్నగారు అమ్మగారు ఇద్దరికి మాట్లాడుకున్నది, మీ సిసింద్రి సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమా మీతో చేయాలని వచ్చినప్పుడు అమ్మగారు ఒప్పుకోలేదు. బ్లూ క్రాస్కి మీ రెమ్యునరేషన్ కింద సపోర్ట్ చేస్తానంటే మిమ్మల్ని ఆ సినిమాలో చేయడానికి ఒప్పిస్తానని చెప్పి అమ్మగారు అనటం. నిజంగా భైరవుడు మీకు సపోర్ట్ ఉన్నాడు సార్. కీప్ రాక్. అరే నేను పోతా ఆకండి. అయ్యగారే నెంబర్ 1, డౌటే లేదు. అయ్యగారు నెంబర్ 1 వచ్చాడు. ఆడే నెంబర్ 1 అక్కడ వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు అతను. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ శివాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయా శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నారు శివాజీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అండి, అక్కడ ఏవైతే పోల్స్ ఉన్నాయో లైట్స్ పెట్టినవి, అక్కడ నుంచి నాకు తెలుసు మీ అందరి కోసమే ఇంత దూరం రావడం జరిగింది. అఖిల్ గారు అండ్ ఎంటైర్ లెనిన్